ఓం శాంతి. త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు. ఎలాంటి బెనిఫిట్స్ని పొందొచ్చు? మెంటల్ ఫ్రెష్నెస్ మరియు ఆంతరిక శక్తిని అనుభూతి చెందడం ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైన అంశం. త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కోవడం. ఎన్ని గంటలు నిద్రపోయామనేది మాత్రమే మనకి తాజా అనుభూతిని కలిగించదు. కానీ మీరు ఎప్పుడు నిద్రపోతున్నారు మరియు ఎప్పుడు మేలుకున్నారో కూడా మీ మనస్సు తేలికతనం మరియు శక్తి యొక్క ఉన్నతమైన అనుభూతిని ఇస్తుంది. ఇది కూడా ప్రకృతి నియమం. ఈ రోజుల్లో ఆధునిక మానవులు దీన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు మరియు రోజంతా మానసిక స్థితి తక్కువగా ఉండటమే కారణంగా చిరాకు పడుతూ త్వరగా అలసిపోతూ ఉంటారు. మెడిటేషన్లో భగవంతునితో సులభంగా కనెక్ట్ అవ్వడం, రోజులో మీ ఆలోచనలు, మాటలు, కర్మల్ని సర్దుకున్న తర్వాత త్వరగా నిద్రపోవడం మనస్సుని శక్తివంతం చేసి మనస్సుని నిశ్శబ్దంగా మరియు స్థిరత్వంతో నింపుతుంది. అలాంటి వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేచి నిశ్చేత మరియు తేలికతో భగవంతుని స్మరణతో రోజుని ప్రారంభిస్తాడు మరియు తమ చేతనంలో భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానం మరియు శక్తిని పొందుతారు. తెల్లవారుజాము యొక్క స్వచ్ఛమైన వైబ్రేషన్స్ని అనుభూతి చెందడం సూర్యోదయానికి ముందు ఉదయం. మానవులు తమ స్వచ్ఛమైన చేతనంలో ఉంటారు మరియు ప్రతి చోట అందమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే ప్రకృతి చాలా తాజాగా, ఫ్రెష్గా, శాంతి మరియు స్వచ్ఛతతో నిండి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్, అందుకే వాకింగ్లో. అలాంటి సమయంలో రాత్రి మంచిగా నిద్రపోయిన తర్వాత మనం త్వరగా మేల్కొన్నప్పుడు మన చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతాం మరియు మన చుట్టూ ఉన్న పర్యావరణం యొక్క స్వచ్ఛతని గ్రహించి ఉన్నతమైన అనుభూతిని పొందుతాం. మంచి శారీరక ఆరోగ్యం మరియు మెదడు బలాన్ని అనుభూతి చెందడం. సాధారణంగా త్వరగా నిద్రపోయి త్వరగా మేల్కొని మరియు సరైన సమయం వరకు నిద్రపోయే వ్యక్తుల్లో మెరుగైన శారీరక ఆరోగ్యం ఉంటుంది మరియు అన్ని శరీర అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి. అలాగే వారు మెరుగైన మెదడు ఆరోగ్యాన్ని, మెదడుతో పాజిటివ్గా పనిచేసే చురుకైన మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఆరోగ్యమైన శరీరం ద్వారా జీవితంలోని వివిధ రంగాల్లో మరింత విజయాన్ని చూస్తారు. కళలు లేకుండా మరియు ఉన్నతమైన చేతనంలో నిద్రపోవడం అంటే సబ్కాన్షియస్లో ఓన్లీ కళలు ఉన్నప్పుడు మన యొక్క ఎనర్జీ జనరేట్ కాదు. ఆధ్యాత్మికత యొక్క చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మీ ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి మరియు ఎలాంటి కళలు లేకుండా మీ నిద్ర ఎంత బాగుంది. దీన్ని ప్రశాంతమైన నిద్ర అని అంటారు. ఆలస్యంగా నిద్రపోతే మన యొక్క మనస్సుని మరియు శరీరం యొక్క పనితీరుని డిస్టర్బ్ చేస్తుంది. దాని ద్వారా ఆత్మ యొక్క ఉన్నతి కూడా నెగిటివ్గా ప్రభావితం అవుతుంది. దీని కారణంగా నిద్రలో ఎక్కువ కలలు వస్తాయి. నెగిటివ్ మరియు వ్యర్థ ఆలోచనలు రోజులో చాలా సాధారణం అయిపోతాయి. కనుక పడుకునే ముందు ఎంత ఫ్రెష్గా మనం వాటన్నిటినీ పక్కకు పెట్టి మెడిటేషన్ చేస్తూ తక్కువ ఆలోచన గమనించుకుంటూ ఎప్పుడైతే స్లీపింగ్లో వెళ్తామో చాలా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతాం. ఓం శాంతి.